హలో అండి. ఈరోజు రాగి బూరెలు ఎలా చేయాలో చూద్దామండి. ఎలాంటి పాకం పని లేకుండా రోజు ఈవినింగ్ స్నాక్ చేయలేకపోయినా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే చక్కగా 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా చెప్పాలి అంటే పిల్లల కన్నా పెద్దవాళ్ళే ఇంకా ఎక్కువగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమలు పిండి ఆడించుకుంటానండి. సో బరక ఏమీ రాకుండా ఇట్లా జల్లించుకున్నాను. అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మనం 2 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం తురుము వేసుకొని అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం ఇక్కడ పాకం అవసరం లేదండి, జస్ట్ మెల్ట్ అయిపోతే సరిపోతుంది. సో మొత్తం కరిగిన తర్వాత బెల్లం వాటర్ ని కొంచెం స్ట్రెయిన్ చేసుకొని పిండిలో వేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఇసుక కానీ ఏమైనా ఉంటే అడుక్కి వెళ్ళిపోతుంది. సో మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పేపర్ తీసుకొని దాన్ని గీ అప్లై చేయాలండి. మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ బాల్ తీసుకొని ఇలా అప్పం లాగా ఒత్తుకోవాలండి. మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకొని ఆయిల్లో 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్ గా 10 డేస్ పాటు నిల్వ ఉండే రాగి బూరీలు రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.